ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తూ ఉంటాం. నేను దయగల వాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలులోని బేదలకు ఇచ్చిన వాగ్దానంగా, మోషే ద్వారా ఇశ్రాయేలులోని బేదలకు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వచ్చిన మనకి తెలియజేసే అద్భుతమైన సత్యాలు ఏంటంటే, దేవుని గొప్ప హృదయాన్ని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే విధవరాండ్రు, బేదలు, ప్రతికూలతలు గలవారి ఎడల దేవుని మనసు ఎంత గొప్పదో, దేవునికి ఎంత శ్రద్ధ ఉందో, వారి ఎడల దేవుడు ఎంత జాలి చూపే దేవుడో ఈ నిర్గమకాండం 22వ అధ్యాయం 22 నుండి 27 వరకు రాయబడిన ఆ వచ్చిన భాగాల్లో దేవుడు చెప్పిన నియమాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, నా ప్రజల్లో మీ దగ్గర ఉండే భేదవారులు ఎవరికైనా మీరు అప్పిచ్చినప్పుడు అతడి పట్ల సావుకారిలా వ్యవహరించకూడదు, అతడి దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ పొరుగువాడి బట్టను తాకట్టుగా తీసుకుంటే ప్రొద్దు కృంకక ముందే దాన్ని అతడికి మళ్ళీ అప్పగించాలి. అతడు కప్పుకునేది అదే అతడి శరీరానికి వస్త్రం. అతడు నాకు మొరపెడితే నేను వింటాను, ఎందుకంటే నేను దయగల వాడనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో పేదవారికి దేవుడిచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని గొప్ప మనస్సును, దేవుడు ఒకడే దయగలవాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒకడే దయగలవాడు అనే అద్భుత సత్యాన్ని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో కూడా దయగలవారు ఎప్పుడు ఉంటారంటే, ఈ దయగల దేవుడు ఎవరి హృదయాల్లో అయితే ఉంటాడో అప్పుడే మనుషులు కూడా దయగల వారిగా ఉండగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో బేదలకు దేవుడిచ్చిన ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్ట సమయాల్లో, శ్రమల్లో, వేదనలో, కొన్ని అవసరతల్లో కొంతమంది మనుషులు దయగల వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు, దయగల మాటలు మాట్లాడుతూ ఉంటారు, సహాయం చేసేవారిగా, ఆదుకునేవారిగా, వారు మన అవసరతను తీర్చేవారిగా, నేనున్నానని అభయం ఇచ్చేవారిగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దయగల మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలు మాటలుగానే ఉండిపోతూ ఉంటాయి, కానీ సహాయ సహకారాలు ఏమీ ఉండవు, సహాయాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దయగల వాడనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను దయగల వాడను, నీవు మొరపెడితే నేను వింటాను, నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఒకవేళ అప్పులు బాధలతో నీవు సతమతం అవుతున్నట్లయితే, మానసిక ప్రశాంతత లేక, నెమ్మది లేక ఉన్న స్థితిలో నీవు ఉన్నట్లయితే, మనుషులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉన్నట్లయితే, మనుషుల సహాయం కొరకు కనిపెట్టి వారు నేను మోసపరిచిన స్థితిలో ఉన్నట్లయితే, విసిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను దయగల వాడను, నీవు మొరపెడితే నేను వింటాను, విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా, నీ సేవకుడైన నా భర్త మరణించాడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అయితే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మాకు 2 కొడుకులు, ఆ 2 కొడుకులను అప్పిచ్చిన వాడు వచ్చి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాను అంటూ ఉన్నాడు అని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె చెప్పినప్పుడు, దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించి బానిసలుగా వెళ్ళవలసిన 2 కొడుకులను దేవుడు యజమానులుగా చేసినట్లు, అప్పు
కట్టలేని స్థితిలో నుండి వారినే అప్పిచ్చేవారిగా దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దయగల దేవుడైన యెహోవా యెహోవా యేసుక్రీస్తు యొక్క గొప్ప మనసు, గొప్ప కార్యాలై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా అదే గొప్ప కార్యాలు ఆ దయగల దేవుడు చేయగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలను వింటున్న నీవు భయపడక, నిరాశ చెందక, నిరుత్సాహపడక దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, దయగల దేవుని వైపు నీవు చూడగలిగితే, దయగల దేవునికి నీవు ప్రార్థించగలిగితే, ఆయన నీ మొరను వినే దేవుడు, విని నీ పరిస్థితి నుండి నీకు విడుదల కలుగు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దయగల దేవుడు నీవు నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మార్పు చెందాలని ఆశపడి ఆయన వద్దకు వస్తే నీ పాపములను క్షమించి నీకు పాప క్షమాపణ అనుగ్రహించి తన కృపను, తన రక్షణ నీకు అనుగ్రహించి నీకు గొప్ప విడుదల అనుగ్రహించి నీ పరిస్థితులన్నింటినీ మార్చి నీ జీవితమును బాగు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఇదే దేవుని దయ. దేవుని దయ చేసే గొప్ప కార్యాలై ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారి వేదనలో, దుఃఖంలో, శ్రమలో వారి ప్రాణములు విసిగిన స్థితిలో వారు ఉన్నారు. ఐగుప్తీయులు వారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. వారి ప్రాణములు విసుకుపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో దయగల దేవుడైన యెహోవాకి వారు మొర పెట్టినప్పుడు ఆయన వారి మొరను విని వారి మీద లక్ష్యం ఉంచి వారి బాధను చూచి వారిని విడిపించుటకు మోషేను పంపి వారిని అద్భుత రీతిలో ఐగుప్తు నుండి విడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కష్ట సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు దయగల దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దయగల దేవుడు వారి మీద దయ చూపించి, జాలి చూపించి వారి ఆ బానిసత్వం నుండి, దాసత్వం నుండి వారిని విడిపించిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున నీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేయగల దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నీవు భయపడకుండా, నీవున్న ఆ శోధనకరమైన పరిస్థితులను బట్టి, నీవున్న బాధకరమైన పరిస్థితులను బట్టి, నీవున్న శ్రమ శోధనను బట్టి నువ్వు కృంగిపోక, వేదన చెందక, దయగల దేవుడైన యెహోవా యెహోవా యేసుక్రీస్తుకు నీవు మొరపెట్టగలిగితే ఆయన మొరను ఆలకించే దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన దయగల దేవుడు నీ శోధన నుండి నిన్ను తప్పించి నీకు విడుదల అనుగ్రహించే దేవుడు, ఆయన దయగల దేవుడు నిన్ను 10 మందికి యజమానుడిగా, యజమానురాలిగా చేసే దేవుడు, ఆయన దయగల దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన దయగల దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగల దేవుని వైపు నీవు చూడగలిగితే, దయగల దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మొరపెడితే నేను వింటాను, నిన్ను విడిపిస్తాను, నీవున్న ప్రతికూలమైన పరిస్థితి నుండి నీకు విడుదల కలుగు చేసి జయమిస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే దయగల వాడని గుర్తించి, గ్రహించి ఆయన వైపు మీరు చూడగలిగితే, మీరున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మొరపెడితే నేను వింటానని, విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగల దేవుణ్ణి మనం కలిగి ఉందాం, ఆయన వైపు మనం చూద్దాం, ఆయన ద్వారా విడుదల పొందుకుందాం, ఆయన ద్వారా గొప్ప కార్యాలు అనుభవిద్దాం. ఆయన గొప్ప విడుదలను గురించే గొప్ప దయగల దేవుడై ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనను మీరు పొందుకోవాలని ప్రభు సేవకంగా నేను కోరుతూ ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగింపు ప్రార్థన ద్వారా ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా, ఆదరణతో కూడిన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు దేవా, వారున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోక, వారున్న శోధనకరమైన, అపాయకరమైన, ఆ వేదనకరమైన పరిస్థితులను బట్టి, శ్రమను బట్టి కృంగిపోక, వేదన చెందక, సమస్యలక దయగల దేవుడు అయిన నీ వైపు చూచి నీకు మొరపెట్టి నీవు వినే దేవుడు, ఆలకించే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, నేనున్నానని అభయమిచ్చే దేవుడు అని గ్రహించి, గుర్తించి మనుషుల సహాయం కొరకు పరిగెత్తగా దయగల దేవుడు అయిన నీ వైపు చూచి నీ ద్వారా వారి విడుదల పొందుటకు, నీ ద్వారా గొప్ప కార్యాలు వారు అనుభవించుటకు, నీ ఆత్మ కార్యములను వారి పట్ల మీరు జరిగించండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, వారిని మీరే విడిపించండి. గొప్ప జయమును వారున్న పరిస్థితులపై వారికి అనుగ్రహించండి.
దేవా, వారి ఆత్మీయ జీవితాలను మీరు దీవించి నీ కృపలో నడిపించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.